శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. రామ్ గారు మామూలుగా అంటున్నారు, ఈ మధ్య కాలంలో పిల్లలకి ఖచ్చితంగా సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. ఎడ్యుకేషన్ తో పాటు సెక్స్ ఎడ్యుకేషన్. బట్ నిజంగా కొంతమంది పేరెంట్స్ ఏంటంటే, అరే అదొక బూతులాగా చూసి దీన్ని ఎలాగ మేము పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తాం, ఎలా చెప్తాము, అసలు మా నోటితో మేము ఎలా చెప్తాము అని చాలా మంది పేరెంట్స్ ఓపెన్ అవ్వలేకపోతున్నారండి. సరే అది పక్కన పెడితే, ఇప్పుడు అప్పటిలాగా పిల్లలు ఎవరూ లేరు. ఓ థర్డ్ క్లాస్ నుంచే వీళ్ళకు లవ్వులు అయిపోయాయి. మనం చాలా వీడియోస్ కూడా చూసాము. చిన్న పిల్లలు ఒకటి వాళ్ళ ఫ్రెండ్స్తో అన్నా సెక్స్లో ఉంటున్నారు, లేదా లెక్చర్ సార్లతో ఉండడము, లేదంటే పక్కింటి వాళ్ళతో. అంటే వాళ్ళు ఎలా పడితే అలా, అదేదో నేను అనకూడదేమో కానీ ప్రేమకి ఏది సంబంధం లేదు అన్నట్టు ఇప్పుడు కామంకి ఏది వయసుతో సంబంధం లేకుండా చిన్న ఏజ్ నుంచి వాళ్ళు ముసలి వాళ్ళ వరకు దీంట్లో ఎందుకు బాగా మునిగి తేలుతూ అదొక పిచ్చిగా బతికేస్తున్నారు. ఎక్కడ చూడండి ఓపెన్ చేయాలంటే బూత్ వీడియోలు తప్పితే మనం ఎవరన్నా ఒక్కటన్నా చూస్తామా? చూడలేకపోతున్నాం. పిల్లల దగ్గర నుంచి ఎందుకు ఇంత ఘోరంగా వీళ్ళు ఇలా వాళ్ళ వయసుకు తగ్గట్లు ఏది బిహేవ్ చేయట్లేదు? వయసుకి తగ్గట్టు బిహేవియర్ ఎందుకు లేదు అని అంటే, ఒకటి వయసుకి తగ్గ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల. ఇప్పుడు జనరలీ మనం వెన్ వి వర్ కిడ్స్ అండ్ ఆల్, మనం టీవీ చూసినప్పుడు కానివ్వండి, మనకు అప్పుడు మొబైల్ ఫోన్స్ ఎలాగో లేవు. సో టీవీ వాజ్ ది ఓన్లీ ఎక్స్పోజర్. సో టీవీలో మనం చూసే ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ డీసెన్సీలో ఉండేది. మనకి ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు కరెంట్లీ ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరన్నా సరే 90 to 95% పీపుల్ దే ఆర్ మొబైల్ అడిక్ట్స్. సో మొబైల్లో సోషల్ మీడియాని కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఏదో ఒక దీంట్లో వాళ్ళు రీల్స్ చూస్తూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఒక 10 minutes చాలు, ఎంతో టైం అవసరం లేదు. మీరు 10 minutes రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉండండి. మెల్లమెల్లగా ఏంటంటే యూ విల్ గెట్ టు కమ్ అక్రాస్ కొన్ని రీల్స్ ఉంటాయి ఏంటంటే దాంట్లో సెమీ న్యూడ్ గా తీసిన వీడియోస్ కొన్ని ఉంటాయి. వచ్చేసి ఇర్రెస్పెక్టివ్, మీరు మీ ఏజ్ తో సంబంధం లేకుండా మీరు స్క్రోల్ చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా అలాంటి వీడియోస్ వస్తాయి. ఆ వీడియో కొద్దిగా ఎక్కువ లెంత్ ప్లే చేశారనుకోండి, అంటే దీనికి ఇంట్రెస్టెడ్ ఉన్నారు అనేసి ఏంటంటే సజెషన్స్ కూడా అలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా రైట్. సో ర్యాండమ్ గా ఒకటి వస్తుంది, వచ్చినప్పుడు దాని మీద కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు ఏంటంటే వెనకాల ఈ టెక్నాలజీ అంతా ఏం చేస్తుంది అని అంటే సజెషన్స్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ వాట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, కాబట్టి అలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ సజెషన్స్ చూపించడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. సో యాక్సిడెంటల్ గా కనుక మనము వచ్చినా కూడా బికాస్ టైం స్పెండింగ్ అవుతుంది కాబట్టి ఆ సజెషన్స్ ఇంకా ఎక్కువైపోయి అలాంటి వీడియోస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు చిన్న పిల్లలకి వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఎందుకు బిహేవ్ చేయట్లేదు అని అంటే, ఏజ్కి తగ్గ వీడియోస్ కాదు కదా వాళ్ళు చూసేది, దానికి మించి చూస్తున్నారు వాళ్ళు. సో ఆబ్వియస్లీ వాళ్ళల్లో ఏంటంటే క్యూరియాసిటీ పెరిగిపోతూ ఉంటుంది. లైక్ ఈ క్యూరియాసిటీ పెరిగిపోతుంది అండ్ అన్రియలిస్టిక్ గా ఏదైతే చూస్తూ ఉంటారో వాళ్ళ వీడియోస్ లో అదే నిజమేమో అనుకుంటారు. దాంట్లో చాలా ఎక్సైట్మెంట్ ఉందేమో, లెటెస్ట్ ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ వెరీ క్యూరియస్ అనండి. లైక్ స్పెషలీ యంగర్ జనరేషన్ ఏదైతే ఉందో చాలా క్యూరియస్ జనరేషన్ ఇది. అంత క్యూరియాసిటీ నిండిన జనరేషన్. ఆ క్యూరియాసిటీ కనుక పాజిటివ్ గా మనం మౌల్డ్ చేసుకుంటే దే విల్ రీచ్ గ్రేట్ హైట్స్. కానీ అలా పాజిటివ్ గా మౌల్డ్ చేసుకోవాలి అని అంటే దాంట్లో పేరెంట్స్ అండ్ టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ జనరల్గా ఏంటంటే యాక్టివ్గా ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళ వర్క్ బిజీ వలన ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ వాళ్ళు ఏంటి మొబైల్ ఫోన్ ఇచ్చేసి, సరే నువ్వు డోంట్ డిస్టర్బ్ మీ ఫర్ ఎ వైల్ అని మొబైల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ క్యూరియాసిటీ మొత్తం నెగిటివ్ థింగ్స్ కి యూజ్ అవుతుంది. అండ్ దట్ ఈస్ స్పాయిలింగ్ దెమ్, దట్ ఈస్ రూయినింగ్ దెమ్. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై ఏంటంటే ఆ నెగిటివ్ క్యూరియాసిటీ వల్ల వాళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ లైక్ ఇప్పుడు సెమీ న్యూడ్ గా లేదా న్యూడ్ గా ఎవరో ఇలా కిస్ చేసుకుంటున్న వీడియో ఒకటి కనిపిస్తుంది వాళ్ళకి, ఎక్సైట్మెంట్ అనమాట. అరే కిస్ అంటే చీక్స్ మీద కాదు లిప్స్ మీద కూడా ఇవ్వచ్చంట ఆర్ కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది అది. సో అలాంటివి కనిపించినప్పుడు ఏంటంటే దే విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ మోర్. సో అలా ఈ మధ్యన చూసుకుంటే రైట్ ఫ్రమ్ ది ఏజ్ లైక్ ప్రాబబ్లీ ఒక 4th class, that is the average age అండి. Like they're getting exposure, they're getting knowledge about the basics of sex. సో మనము యాక్టివ్గా అంటే మన పిల్లలు పాడైపోకుండా ఉండాలి అని అంటే, మీరు ఇందాక స్టార్టింగ్లో అన్నట్టు ఒకటి ఏంటంటే సెక్స్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. కానీ మీరు ఒక పాయింట్ అన్నారు, మన పిల్లలకి మనమే ఎలా చెప్తాము, లైక్ అలా ఎలా మాట్లాడగలుగుతాను నేను అనేసి. స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటి చెప్తానండి, మన పిల్లలకి మనం చెప్పట్లేదు అనుకోండి, పక్క నుంచి ఒకటి చెప్తా ఉంటారు ఖచ్చితంగా. అంటే ఈ టాపిక్ వస్తుంది,
అది మీతో వస్తే మంచిదా ఇతరులతో వస్తే మంచిదా అనేది మీరు డిసైడ్ అయిపోండి. మనం ఏంటంటే వెన్ ఐ సే సెక్స్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ ఈస్ రైట్, వాట్ షుడ్ నాట్ బి డన్ అని చెప్పడం అనమాట. సో మన ఏజ్ లో మనకి ఏమేమి జరుగుతూ ఉంటుంది, సో దేనికి మనం దూరంగా ఉండాలి, ఎందుకు దూరంగా ఉండాలి, ఉత్త దూరంగా ఉండాలని కాదు, ఎందుకు దూరంగా ఉండాలి, ఏం చేయకూడదు అనే ఒక బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ మన సైడ్ నుంచి. మనం గనక అసలు మన సైడ్ నుంచి ఇవ్వట్లేదు అని అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పిల్లలలో ఆ క్యూరియాసిటీ పెరిగిపోయి ఇది చెయ్యొచ్చులే, చేస్తే ఏం కాదులే, ఎందుకంటే మనం కూడా చెప్పలేదు చేయకూడదు అని చెప్పలేదు మనము. సో వాళ్ళు ఏంటంటే దే విల్ స్టార్ట్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ఇట్ అనమాట. రెండోది వాళ్ళు ఏంటంటే దే విల్ నాట్ ఈవెన్ అండర్స్టాండ్, అంటే ఇప్పుడు దెర్ ఇస్ నో లిమిటేషన్ ఏంటి ఏం తెలియదు కాబట్టి దే విల్ నాట్ ఈవెన్ అండర్స్టాండ్. అండ్ వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా జనరల్లీ ఏమవుతుందనంటే పేరెంట్స్ తోటి గనక ఈ టాపిక్ మీద కొంచెం లీనియన్స్ ఉందనుకోండి, అంటే ఇప్పుడు ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అయ్యి మనం ఇచ్చామని అనుకోండి, అంటే ఇట్ ఈస్ ఓకే టు టాక్ అబౌట్ ఇట్ అనే వాళ్ళకి ఒకటి కన్వే అవుతుంది. ఒకవేళ పొరపాటున వాళ్ళు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఏదైనా క్వశ్చన్ అడిగారు, మనము ఏంటా మాటలు ఎవరు చెప్పారు నీకు ఇది అని కసిరేస్తాం మనం ఒక్కొక్కసారి. అలా కసురుకుంటే వాళ్ళకి ఏదైనా డౌట్స్ వచ్చినా, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వాళ్ళు ఫేస్ అవుతున్నా, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హెరాస్మెంట్ ఫేస్ అవుతూ ఉంటారు వాళ్ళు. లైక్ అది టీచర్స్ దగ్గర నుంచి కానివ్వండి, వాళ్ళ కో స్టూడెంట్స్ దగ్గర నుంచి కానివ్వండి, ఇన్అప్రాప్రియేట్ టచెస్ లేదంటే ఇట్లా హెరాస్మెంట్ ఇవి ఫేస్ అవుతూ ఉంటారు. అది ఇప్పుడు పేరెంట్స్కి చెప్పాలి అని అంటే భయపడతారు వాళ్ళు. ఎందుకు అని అంటే మీరు ఆ గ్యాప్ క్రియేట్ చేశారు కాబట్టి. సో అలా గ్యాప్ క్రియేట్ చేస్తే వచ్చే ఇంకో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏమన్నా ఫేస్ అవుతున్నా కూడా మీకు చెప్పడానికి భయపడి మీకు చెప్పకుండా అలాగే వాళ్ళు అది ఫేస్ చేస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారే తప్ప వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు. సో ఇలా అవ్వకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఏజ్ అప్రోప్రియేట్ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది జరగాలండి. నేను ఏజ్ అప్రోప్రియేట్ ఎందుకు అంటున్నాను అని అంటే సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఇట్ ఈస్ జస్ట్ నాట్ అబౌట్ ఓకే 7th 8th క్లాస్ వచ్చిన తర్వాతనే వాళ్ళకి చెప్పాలి అలా కాదు. రైట్ ఫ్రమ్ ది చైల్డ్ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ యాక్చువల్గా. సో గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి చెప్తున్నారు మోస్ట్లీ ఇప్పుడు. చెప్పండి కొంచెం అడ్వాన్స్గా వచ్చేసరికి ఇంకా లిటిల్ మోర్ లైక్ కిస్ గురించి వస్తుంది అనమాట. వాళ్ళకి జనరల్గా వచ్చే క్యూరియాసిటీ ఏంటిది అంటే కిస్ గురించి. లైక్ ఐవ్ సీన్ అండి కిడ్స్ లైక్ అరౌండ్ 3rd class 4th class కిడ్స్ దే కీప్ ఆస్కింగ్ అనమాట, కిస్ ఇక్కడ కదా పెట్టాల్సింది ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు అంటే సినిమాలలో చూస్తూ ఉంటారు కదా. సినిమా యూ కాంట్ అవాయిడ్ దట్, ఏ సినిమా చూడండి యూ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ కిస్ ఇక్కడ కదా పెట్టాల్సింది ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారు అనేసి, అయితే ఇక్కడ పెట్టుకుంటే ఏం కాదా అనేసి. సో ఇలాంటి క్యూరియాసిటీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే we again have to tell them like what is it అనేసి వాళ్ళకి చెప్పాలి, క్లారిటీ అనేది ఇవ్వాలన్నమాట. సో అలా ఏంటంటే ఏజ్ అప్రోప్రియేట్ ఎడ్యుకేషన్ అనేది కన్సిస్టెంట్గా ఇస్తూ ఉండాలి. ఒకసారి ఇచ్చి వదిలేయటం కూడా కరెక్ట్ కాదండి. కాన్స్టెంట్ రిమైండర్ లాగా వీ హ్యావ్ టు కీప్ గివింగ్ క్వైట్ ఆఫెన్. అలా ఇచ్చినప్పుడు ఏంటంటే పిల్లలు మన దీంట్లో ఉంటారు, లైక్ దే విల్ బీ ఇన్ కంట్రోల్. అండ్ వాళ్ళకి కనుక ఏదైనా సమస్య వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడుకోవడానికి జంకరు. సూపర్. నిజంగా మీరు అన్నట్లు ఇంట్లో వాళ్ళే చెప్పకపోతే ఇది బయటికి వెళ్ళిపోయి వాళ్ళు ఏవేవో చేసేస్తున్నారు. మనం బయట వాళ్ళకే ఛాన్స్ ఇచ్చినట్లు ఉంటుంది, బట్ ఎలా చెప్పాలి అన్నది చాలా మందికి తెలీదు. సో రామ్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.